టీ20 వరల్డ్ కప్ 2024 ఆసక్తికరంగా సాగుతుంది. సిక్సర్ల సునామీ రాకపోయినా హోరాహోరీ మ్యాచ్లతో క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. బలమైన జట్లకు కొన్ని పసికొన్న టీమ్స్ షాక్లు ఇస్తున్నాయి, మరికొన్ని మాత్రం పేలమైన ప్రదర్శన చేస్తున్నాయి. ఆదివారం వెస్టిండీస్ చేతిలో ఉగాండా ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీ20 చరిత్రలో అత్యంత స్వల్ప స్కోరు చేసిన జట్టుగా నెదర్లాండ్స్ సరసన నిలిచింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట వెస్టిండీస్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ చార్లెస్ 42 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ముసాబా 2 వికెట్లు తీశాడు. అనంతరం సేదనలో ఉగాండా 12 ఓవర్లో 39 పరుగులకి కుప్పకూలింది. మియాగి మినహా ఎవరు సింగిల్ డిజిట్ స్కోర్ దాటలేకపోయారు. అఖిల్ హోసస్ 5 వికెట్లతో విజృంభించాడు. అయితే వెస్టిండీస్ చేతిలో ఉగాండా చిత్తుగా ఓడి న్యూజిలాండ్ కొంపముంచింది. టీ20 వరల్డ్ కప్ నుంచి కివీస్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించే పరిస్థితి తీసుకొచ్చింది. 134 పరుగుల భారీ తేడాతో ఉగాండా ఓటం పాలవడంతో వెస్టిండీస్కి నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగింది. +3కి చేరుకుంది. గ్రూప్ సిలో 2 మ్యాచ్లు ఆడిన విండీస్ 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 2 గెలిచి 4 పాయింట్లు +5 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ భారీ నెట్ రన్ రేట్ సాధించడంతో న్యూజిలాండ్ సూపర్ 8కి అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. గ్రూప్ సిలో ప్రస్తుతం న్యూజిలాండ్ అట్టడుగు నిలిచింది. కివీస్ ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ ఆ జట్టు -4 నెగిటివ్ రన్ రేట్తో ఉంది. వెస్టిండీస్ ఉగాండా మ్యాచ్ ముందు వరకు న్యూజిలాండ్ తదుపరి దశపై ఆశలతోనే ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తే సూపర్ 8కి క్వాలిఫై కావచ్చని ప్రణాళిక రచించుకుంది. కానీ వెస్టిండీస్ భారీ తేడాతో గెలవడంతో సమీకరణాలు మారిపోయాయి. వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించి న్యూజిలాండ్ సూపర్ 8కి అర్హత సాధించాలంటే నెట్ రన్ రేట్ పరిగణలోకి రాకుండా పాయింట్ల పరంగానే సాధించాలి. వెస్టిండీస్ లేదా ఆఫ్ఘనిస్తాన్తో సమానంగా పాయింట్లు సాధిస్తే ఇంటి ముఖం పట్టాల్సిందే. ఎందుకంటే కివీస్ మైనస్ రన్ రేట్తో ఉంది. అది పాజిటివ్లోకి వచ్చి +2 దాటాలంటే అద్భుత విజయాలు సాధించాల్సిందే. పాయింట్ల పరంగా వెస్టిండీస్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓటమి పాలై న్యూజిలాండ్ అన్నింటిలో విజయం సాధిస్తే నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా విలియమ్సన్ సేన సూపర్ 8కి అర్హత సాధిస్తుంది. వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్తో తలపడనుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ మిగిలిన మ్యాచ్ల్లో పరాజయాన్ని చవిచూస్తే కివీస్ కలిసొస్తుంది. గ్రూప్ స్టేజ్లో పపువా న్యూగినియా, వెస్టిండీస్తో ఆఫ్ఘన్ పోటీ పడాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.